శ్రీ పితామహ పత్రిజీ సార్‌కి ఆత్మవందనములు. స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మవందనములు. సెషన్‌లో ఉన్న వారికి గుడ్ ఈవినింగ్. శ్రీ సాయి సచ్చేతము 32వ అధ్యాయము. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి బాబా జీవిత చరిత్రము 32వ అధ్యాయము. గురుని దేవుని వెదుకుట, ఉపవాసము నామోదిప్పకుండుట. గురుని దేవుని వెదుకుట, ఉపవాసము నామోదింపకుండుట. ఈ అధ్యాయంలో హేమాండ్ పాంత్ 2 విషయములను వర్ణించెను. బాబా తన గురువును అడవిలో ఎట్లు కలిసెను, వారి ద్వారా దేవుని గనెను. గోఖలే గారి భార్య 3 రోజులు ఉపవసింప నిశ్చయించుకొనగా నామెచే బాబా ఎట్లు బొబ్బట్లు తినిపించాడు. ప్రస్తావన ప్రారంభంన హేమాండ్ పాంత్ సంసారంను అశ్వత్థ వృక్షముతో పోల్చుచు గీతలో చెప్పిన ప్రకారము దాని వేళ్ల మీద కొమ్మలు కిందకు గలవనెను, దాని కొమ్ములు కింద వైపు మీది వైపు కూడా వ్యాపించి ఉన్నవి. అవి గుణములచే పోషింపబడుచున్నవి. దాని అంకురములు ఇంద్రియ విషయములు, దాని వేళ్ళు కర్మను చేయించుచు మానవ ప్రపంచం వరకు వ్యాపించి ఉన్నవి. దాని స్వరూపము గాని, దాని ఆధారము గాని, దాని యాద్యంతములు గాని ఈ లోకమున తెలియరావు. వైరాగ్యమను పదునైన కత్తితో ఈ బలమైన వేళ్ళు గల అశ్వత్థమును నరికి ఏ అతీత మార్గమును అనుసరించి తిరిగి జన్మ లేదో అట్టి దానిని అనుసరించవలెను. అట్టి దారి యందు నడుచుటకు దారి చూపు మంచి గురువు సహాయము మిక్కిలి అవసరము. ఒకడెంత పండితుడైనప్పటికీ వేదాంగములను బాగుగా చదివినప్పటికీ తన గమ్యస్థానమునకు సురక్షితంగా పోలేడు. మార్గదర్శి అయ్యుండి సహాయపడి సరి అయిన దారి చూపినచో మార్గములోనున్న గోతుల నుండి, అడవి మృగముల నుండి తప్పించుకొను సుగమముగా పయనించును. ఈ విషయంలో బాబా అనుభవము బాబాయే స్వయముగా చెప్పెను. ఇది మిక్కిలి చిత్రమైనది. దీని ప్రకారము జాగ్రత్తగా నడుచుకున్నచో నమ్మకము, భక్తి, మోక్షము ప్రాప్తించును. అన్వేషణము. ఒకానొకప్పుడు మేము నలుగురము మత గ్రంథములు చదువుచు అజ్ఞానముతో బ్రహ్మము నైజము గూర్చి తర్కించ మొదలెడితిమి. మాలోనొకడు అతను ఆత్మచే ఉద్ధరించవలెను, కాని ఇతరులపైన ఆధారపడరాదు అనెను. అందుకు రెండవ వాడు మనసును స్వాధీనముంచుకొన్నప్పుడే ధన్యుడనియు మనము ఆలోచనల నుండి నిరాకారమే శాశ్వతమైనదనియు భావముల నుండి ముక్తులమైనచో మనకంటే వేరైనది ఈ ప్రపంచంలో మరేదియూ లేదనియు చెప్పెను. మూడవ వాడు దృశ్య ప్రపంచము సదా పరిణామశీలమైనదనియు విధింపబడిన కర్మను మనము పూర్తి చేసి తనువును మనమును
పంచ ప్రాణములను గురుపాదములపై పెట్టి శరణు వేడవలెను. గురువే దైవం, సర్వమును వాడు ఇట్టి ప్రత్యయమేర్పడుటకు దృఢమైన అంతులేని నమ్మకమవసరము అనెను. ఈ ప్రకారముగా తర్కించుచు మేము నలుగురు పండితులము భగవంతుని వెదుకుట కడవులలో తిరగనారంభించిమి. తక్కిన ముగ్గురును వారి స్వతంత్ర బుద్ధిని ఉపయోగించి వెదిక నిశ్చయించిరి. దారిలో ఒక వర్తకుడు బంజారా అంటే మమ్ములను కలిసి, ఇప్పుడు చాలా ఎండగానున్నది, ఎంత దూరము పోవుచున్నారు, ఎక్కడికి పోవుచున్నారని అడిగెను. అడవులు వెదుకుటకని మేము జవాబిచ్చితిమి. ఏమి వెదుకుటకు పూనుకొంటిరి? అతడు తిరిగి అడిగెను. ఏదో సందిగ్ధమైన యుక్తి జవాబిచ్చితిమి. ధ్యేయరహితముగా మేము తిరుగుట చూచి అతడు కనికరించి ఇట్లనెను. అడవుల సంగతి పూర్తిగా తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్లు తిరగరాదు. అడవులలో సంచరింపదలిచినచో మీ వెంట నొక మార్గదర్శియుండియే తీరవలెను. అనవసరముగా ఈ ఎండ వేలప్పుడు ప్రయాస పడిదరెందుకు? మీ రహస్యాన్వేషణము నాకు చెప్పనక్కరలేదు. అయినను మీరు కూర్చుండి భోజనం చేసి నీళ్లు తాగి విశ్రాంతి తీసుకొనిన పిమ్మట పోవచ్చును. ఓపికతో నుండుడనెను. అతడంతా మృదువుగా మాట్లాడినను వానిని నిరాకరించి నడవసాగితిమి. మా కన్ని సంగతులు తెలియను, కాన ఇతరుల సహాయం అక్కరలేదు అనుకొంటిమి. అడవులు పెద్దవి మార్గములు లేని చెట్ల దగ్గరగాను ఎత్తుగాను నుండుటచే సూర్యరశ్మి లోపల ప్రవేశింపకుండెను. కనుక దారి తప్పి అటునిటు చాలాసేపు తిరిగితిమి. తుట్టతుదకు ఎక్కడి నుండి బయలుదేరితిమో అచ్చటికే అదృష్టవశాత్తు తిరిగి వచ్చితిమి. బంజారా తిరిగి కలుసుకొని ఇట్లనెను. మీ తెలివితేటలపై నాధారపడి మీరు దారి తప్పిరి. చిన్నదాని గాని పెద్దదానికి గాని సరియైన మార్గము చూపుటకొక మార్గదర్శియుండియే తీరవలను. ఉత్త కడుపుతో అన్వేషణము జయప్రదము కాదు. భగవంతుడు సంకల్పించనిదే మనకు దారిలో నెవ్వరు కలియరు. పెట్టిన భోజనము వద్దనకుడు, వడ్డించిన విస్తరిని త్రోసివేయకుడు. భోజన పదార్థములర్పించుట శుభసూచకములు. తిరిగి మిమ్ములను ప్రశాంతముగా భోజనము చేయుమని బ్రతిమాలెను. ఆ ఆతిథ్యమును ఇష్టపడక నిరాకరించి పోతిమి. విచారించక భోజనము చేయక ఆ ముగ్గురు తిరిగి సాగిపోవనారంభించిరి. వారి హఠ మా విధముగా ఉండెను. నేను మాలికలతోనూ దాహముతోనూ నుంటిని. బంజారా ప్రదర్శించిన ఆ సామాన్య ప్రేమకు లొంగిపోతిని. మేమెంత తెలివైన వారమనుకొంటిమి, కాని దయాదాక్షిణ్యములకు
దూరమైతిమి. బంజారా చదువుకున్నవాడు కాడు, యోగ్యతలు లేనివాడు, తక్కువ జాతివాడు. కాని వాని హృదయము ప్రేమమయము. భోజనము చేయుమని మమ్ములను వేడెను. ఈ విధముగా ఫలాపేక్ష లేకుండా ఎవరైతే ఇతరులను ప్రేమించెదరో వారు నిజముగా నాగరికులని ఎంచి వాని ఆతిథ్యము నామోదించుటయే జ్ఞానమునకు ప్రథమ సోపానమని అనుకొంటిమి. మిక్కిలి మర్యాదతో అతడు పెట్టిన భోజనంను నేను తిని, అనగా బాబా నీళ్లు తాగి తిని. ఏమి ఆశ్చర్యము! వెంటనే మా గురువుగారు వచ్చి మా ఎదుట నిలిచిరి. వారడుగుటచే జరిగిన వృత్తాంతమంతయు విశదపరిచితిని. అప్పుడు వారు నాతో వచ్చుట ఇష్టపడెదరా? మీకు కావలసినదేదో నేను చూపెదను. నా యందు విశ్వాసమున్న వారికే జయము కలుగును అనిరి. తక్కిన వారు వారి మాటలకు సమ్మతింపక ఎక్కడికో పోయిరి. నేను మాత్రము వారికి గౌరవపూర్వకంగా నమస్కరించి వారి ఆజ్ఞకు లోబడితిని. అంతటా వారు నన్నొక బావి వద్దకు తీసుకొని పోయినారు. నా కాళ్ళను తాడుతో కట్టి నన్ను తలకిందులుగా ఒక చెట్టుకు గట్టి బావిలో నీళ్లకు 3 అడుగుల మీదుగా నన్ను వేలాడదీసిరి. నా చేతులతో కాని నోటితో కాని నీళ్లను అందుకొనలేకుంటిని. నన్ను ఈ విధంగా వేలాడగట్టి వారు ఎచ్చటికో పోయిరి. 4-5 గంటల తర్వాత వారు మరల వచ్చి నన్ను బావిలో నుంచి బయటికి తీసి ఎట్లుంటివని అడిగిరి. ఆనందంలో మునిగియుంటిని. నేను పొందిన ఆనందము నా వంటి మూర్ఖుడెట్లు వర్ణించగలడు అని జవాబిచ్చితిని. దీనిని విని గురువుగారి మిక్కిలి సంతుష్టి చెందిరి. నన్ను దగ్గరకు చేరదీసి నా వీపును తమ చేతులతో తట్టి నన్ను వారి వద్ద నుంచుకొనిరి. తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూచినట్లు నన్ను వారు కాపాడిరి. నన్ను తమ బడిలో చేర్చుకొనిరి. అది చాలా అందమైన బడి. అక్కడ నేను నా తల్లిదండ్రులను మరిచితిని. నా అభిమానమంతయు తొలగెను. నాకు సులభముగా విమోచనము కలిగెను. గురువుగారి మెడను కౌగలించుకొని వారిని తదేక దృష్టితో నెల్లప్పుడూ చూచుచుండవలె ననిపించినది. వారి ప్రతిబింబము నా కనుపాపలందు నిలువనప్పుడు నాకు కనులు లేకుండుటయే మేలనిపించెడిది. అది అటువంటి బడి. అందులో ప్రవేశించిన వారెవరూ రిక్త హస్తములతో బయటకు రారు. నా గురువే నాకు సమస్తముగా తోచుచుండెను. నా ఇల్లు, నా ఆస్తి, నా తల్లిదండ్రులు అంతయు వారే. నా ఇంద్రియములన్నీయు తమ తమ స్థానములు విడిచి నా కండ్లయందు కేంద్రీకృతమయ్యెను. నా దృష్టి గురువునందు కేంద్రీకృతమయ్యెను.
నా ధ్యానమంతయు నా గురువు పైననే నిలిపితిని. నాకింకొక దానియందు స్పృహ లేకుండెను. వారిని ధ్యానం చేయునప్పుడు నా మనసు నా బుద్ధి స్తబ్దమగుచుండెను. నిశ్శబ్దంగా వారికి నమస్కరించుచుంటిని. ఇతర పాఠశాలలో పూర్తిగా మరొక విధమైన దృశ్యములు కానవచ్చును. భక్తులు జ్ఞానం సంపాదించుటకు పోయి ద్రవ్యమును, కాలమును, కష్టమును వ్యయము చేసెదరు. తుట్టతుదకు పశ్చాత్తాపపడెదరు. అక్కడున్న గురువు తనకు గల రహస్య శక్తిని గురించి, తన రుజు ప్రవర్తనం గురించి పొగడుకొనుచు తన పావిత్ర్యమును ప్రదర్శించుకొని కానీ హృదయము మృదువుగా నుండదు. అతడనేక విషయముల గురించి మాట్లాడును. తన మహిమను తానే పొగుడుకొనును. కానీ అతని మాటలు భక్తుల హృదయమందు నాటవు. వారిని చేయవు. ఆత్మ సాక్షాత్కారం అతనికి తెలియదు. అటువంటి బడుల శిష్యులకేమి మేలు చేయును? వారికేమి లాభము? కానీ పైన పేర్కొన్న గురువు మరొక రకము వారు. వారి కటాక్షముచే ఎట్టి శ్రమ లేకయే ఆత్మజ్ఞానము దాని మట్టుకది నాయందు ప్రకాశించెను. నేను కోరుట కేమియు లేకుండెను. సర్వము దాని మట్టుకదియే పగటి ప్రకాశము వలె బోధపడెను. తల క్రిందుగను కాళ్ళు మీదుగను నుంచుట వలన కలుగు ఆనందము గురువుకే తెలియును. నలుగురిలో ఒకడు కఠినుడు అనగా కర్మలయందు నమ్మకము గలవాడు. అతనికి కొన్ని కర్మలు, విధులు, నిషేధములు మాత్రమే తెలియును. రెండవ వాడు జ్ఞాని. అతడు తనకున్న జ్ఞానమును గర్వించువాడు. మూడవ వాడు భక్తుడు. భగవంతునికి సర్వస్వ శరణాగతి చేసిన వాడు. భగవంతుడే సర్వమును చేయువాడని అతని నమ్మకము. వారిట్లు తర్కించుచు వివాదపడుచుండగా దేవుని సమస్య వచ్చెను. వారు తమకు తెలిసిన విద్యపై నాధారపడి దేవుని వెదుకుటకు పోయిరి. వివేకమునకు, వైరాగ్యమునకు వారి అవతారమగు శ్రీ సాయి ఆ నలుగురిలో నొకరు. పరబ్రహ్మ స్వరూపులైన కూడా వారెందుచేత ఇతరులతో కలిసి తెలివి తక్కువగా ప్రవర్తించరని ఎవరైనా అడగవచ్చును. ప్రజాభిప్రాయమును వారి మంచిని సంపాదించుటకు వారికొక ఉదాహరణము చూపుటకును వారిట్లు చేసిరి. వారు అవతార పురుషులైనప్పటికీ ఒక సాధారణుడైన బంజారాను గౌరవించి వాని ఆహారము ఆమోదించిరి. అన్నము పరబ్రహ్మ స్వరూపమని వారి నమ్మకము. బంజారా వాని ఆహారము నిరాకరించిన వారు కష్టముల పాలైరి. గురువు లేనిదే జ్ఞానం సంపాదించుటకు వీలు కాదని వారు బోధించిరి. తైత్తరీయోపనిషత్తు తల్లిని, తండ్రిని, గురువును గౌరవించి పూజించి మత గ్రంథముల
నభ్యసించవలెనని చెప్పుచున్నది. ఇవియే మన మనస్సును పావనము చేయుటకు మార్గములు. మనస్సును పావనము చేయనిదే ఆత్మసాక్షాత్కారము పొందలేము. ఇంద్రియములు గాని, మనస్సు గాని, బుద్ధి గాని ఆత్మను చేరలేవు. ప్రత్యక్షము, అనుమానము మొదలైన ప్రమాణములు మనకు ఈ విషయంలో సహాయపడవు. గురువు గారి కటాక్షమే మనకు తోడ్పడును. ధర్మము, అర్థము, కామము మన కృషి వల్ల లభించును. కానీ నాలుగవదియగు మోక్షము గురువు సహాయము వలనే పొందును. సాయి దర్బారులోనికి అనేక మంది వచ్చి వారికి తెలియని విద్యలను ప్రదర్శించి పోయేడివారు. జ్యోతిష్కులు రాబోవు విషయములు చెప్పుచుండెడివారు. యువరాజులు, గౌరవనీయులు, సామాన్యులు, పేదవారు, సన్యాసులు, యోగులు, పాటకాండ్రు మొదలగు వారు బాబా దర్శనమునకై వచ్చడివారు. ఒక మహారు అంటే మాలవాడు వచ్చి జోహారు చేసి ఈ సాయి మాయి బాపా అంటే తల్లియు తండ్రియు అనియు వారు మన చావు పుట్టుకలను తుడిచివేయుదురని చెప్పెను. గారడివాన్లు, గుడ్డివాన్లు, చొట్టవారు, నర్తకులు, నాద సంప్రదాయము వారు, పగటి వేషముల వారు కూడా ఆదరింపబడుచుండిరి. తన వంతు రాగా ఆ బంజారా కూడా కనిపించెను. తన పాత్రయు ముగించెను. మనమిప్పుడొక కథను విందుము. గోఖలే గారి భార్య ఉపవాసము. బాబా ఎన్నడూ ఉపవసించలేదు. ఇతరులను కూడా ఉపవాసము చేయనిచ్చువారు కారు. ఉపవాసము చేయువారి మనస్సు స్థిమితముగా నుండదు. అట్టివారు పరమార్థమెట్లు సాధించును? ఉత్త కడుపుతో దేవుని చూడలేము. మొట్టమొదట ఆత్మను శాంతింపజేయవలను. కడుపులో తడి కలుగజేయు ఆహారము కాని, పౌష్టిక శక్తి గాని లేనప్పుడు భగవంతుడిని కండ్లతో చూడగలము. వేయేల మన అవయవములన్నీయు వాని శక్తిని అవి సంపాదించుకున్నప్పుడు, అవి మంచి స్థితిలో నున్నప్పుడే మనము భక్తి మొదలగు సాధనములను ఆచరించి దేవుని చేరగలము. కాబట్టి ఉపవాసము గాని, మితిమించిన భోజనము కాని మంచిది కాదు. ఆహారంలో మితి శరీరమునకు మనస్సునకు కూడా మంచిది. గోఖలే గారి భార్య కానిట్కర్ గారి భార్య వద్ద నుంచి దాదా కేల్కర్కు జాబు తీసుకొని షిరిడీకి వచ్చెను. ఆమె బాబా పాదముల వద్ద 3 రోజులు ఉపవసించి కూర్చొను నిశ్చయముతో వచ్చెను. అంతకు ముందు రోజు బాబా దాదా కేల్కర్తో తన భక్తులను హోలీ పండుగ నాడు ఉపవాసము చేయనీయనని చెప్పి ఉండెను. వారు ఉపవసించినచో బాబా యొక్క ఉపయోగమేమనెను. ఆ మరుసటి దినము ఆ స్త్రీ కేల్కర్తో పోయి బాబా వద్ద కూర్చుండగా బాబా వెంటనే ఆమెతో ఉపవాసము చేయవలసిన అవసరమేమి? దాదాభట్టు ఇంటికి పోయి బొబ్బట్లు చేసి అతని పిల్లలకు పెట్టి నీవు కూడా తినుము అనెను. హోలీ పండుగ వచ్చెను. కేల్కరు భార్య బయట చేరెను. దాదాభట్టు ఇంట్లో వండుటకెవరు లేకుండిరి. కావున
బాబా సలహా సమయోచితముగా నుండెను. గోఖలే గారి భార్య దాదా భట్ ఇంటికి పోయి బొబ్బట్లు చేసెను. ఆ రోజు అక్కడనే ఉండెను. ఇతరులకు పెట్టెను. తాను తినెను. ఎంత మంచి కథ! ఎంత చక్కని నీతి! బాబా సర్కారు. బాబా తన బాల్యంలో జరిగిన కథను ఈ విధముగా చెప్పెను. నా చిన్నతనంలో భుక్తి కొరకు వెదుకుచు బీడ్గాం వెళ్ళితిని. అక్కడ నాకు బట్టలపై చేయు అల్లికల పని దొరికెను. శ్రమ ఎనక కష్టపడి పనిచేసి తిని. యజమాని నా పనికి సంతుష్టి చెందెను. నాకంటే పూర్వము ముగ్గురు కుర్రవాళ్ళు పనిలో నుండిరి. మొదటి వానికి 50 రూపాయలు, రెండవ వానికి 100 రూపాయలు, మూడవ వానికి 150 రూపాయలు. నాకీ మూడు మొత్తములకు రెండింతలుగా అనగా 600 రూపాయల జీతమిచ్చెను. నా నా తెలివితేటలు జూచి యజమాని నన్ను ప్రేమించి నన్ను మెచ్చుకొని నిండు దుస్తులిచ్చి నన్ను గౌరవించెను. వీనిని కూడా వాడకుండా జాగ్రత్తగా దాచుకొంటిని. మానవుడిచ్చినది త్వరలో సమసిపోవును కాని దైవమిచ్చినది శాశ్వతంగా నిల్చును. ఇంకెవ్వరిచ్చినది దీనితో పోల్చలేము. నా ప్రభువు తీసుకో తీసుకో అనును. నా వద్దకు కాని ప్రతివాడు నా వద్దకు వచ్చి తే తే అనుచున్నాడు. నేనేమి చెప్పుచున్నానో గ్రహించువాడొక్కడును లేడు. నా నా సర్కారు యొక్క ఖజానా అంటే ఆధ్యాత్మిక ధనము నిండుగానున్నది. అది అంచు వరకు నిండి పోవుచున్నది. నేను తవ్వి ఈ ధనమును బండ్లతో తీసుకపోండు. సుపుత్రుడైన వాడు ఈ ద్రవ్యమునంతయు ఆచికొనవలెను అనుచున్నాను. నా ఫకీరు చతురత, నా భగవానుని లీలలు, నా సర్కారు అభిరుచి మిగుల అమోఘమైనవి. నా సంగతి ఏమి? శరీరము మట్టిలో కలియును, ఊపిరి గాలిలో కలియును. ఇట్టి అవకాశము తిరిగి రాదు. నేనెక్కడికో పోయేదను, ఎక్కడనో కూర్చుండెదను. మాయ నన్ను మిగుల బాధించుచున్నది. అయినప్పటికీ నా వారి కొరకు ఆతురత పడెదను. ఎవరైనా నేమైనా సాధన చేసినచో తగిన ఫలితము పొందెదరు. ఎవరైతే నా పలుకులను జ్ఞప్తియందుంచుకొనెదరో వారమూల్యమైన ఆనందము పొందెదరు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 32వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.